అయితే ఇక్కడ నేను మల్చింగ్ లెక్క పెట్టిన ఫ్రెండ్స్, చూడండి ఈ బిన్లో నేను మల్చింగ్ లెక్క పెడితే ఎన్ని ఎర్త్ వామ్స్ ఉన్నాయో నేను ఇప్పుడే గమనించిన. ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేయడం ఒక ఎత్తు, కలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా లేయర్లుగా మనం ఒకటే రోజు ఇదంతా పని చేయాలంటే మనం అలసిపోతాం, ఎందుకంటే ఇంతమంది రోజులు రెస్ట్ తీసుకున్నాం కదా. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మనం ఈరోజు కంపోజ్ చేస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ నిన్న. అయితే కిచెన్ వేస్ట్ మనం సేకరించుకున్నాం, పెద్ద మొత్తంలో సేకరించుకున్నాం. అయితే ఈ విధానంలో మనం ఏం చేద్దామంటే ఈ 60 days మనం దీన్ని కంపోస్ట్ ప్రక్రియ అనేది జరుగుతుంటే, అదే మనం ఏం చేద్దామంటే ఒక 10 బిన్నులు తీసేసుకుంటాం, పెద్ద చిన్న చిన్న బిన్నులు. తర్వాత రొటీన్గా మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం ఫ్రెండ్స్, రొటీన్గా ఈ ప్రాసెస్ చేస్తున్నా కదా. అయితే నేను ఒక బిన్లో నేను ఇప్పుడే గమనించిన, మీకు చూపిస్తారండి. అయితే ఇక్కడ నేను మల్చింగ్ లెక్క పెట్టిన ఫ్రెండ్స్, చూడండి ఈ బిన్లో నేను మల్చింగ్ లెక్క పెడితే ఎన్ని ఎర్త్ వామ్స్ ఉన్నాయో నేను ఇప్పుడే గమనించిన. ఇదంతా కిచెన్ వేస్ట్ చేసిన ఆల్రెడీ. ఈ కిచెన్ వేస్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ ఆల్రెడీ మనకు మట్టిలో ఆల్రెడీ ఎర్త్ వామ్స్ బాగానే ఉంటాయి. అయితే నేను తర్వాత ఏం చేసిన అంటే ఇట్లా అన్న అంతే, ఇట్లా అన్న వరకు బోలెడన్ని ఎర్త్ వామ్స్ వచ్చినాయి. బోలెడన్ని ఎర్త్ వామ్స్ వచ్చిన వాళ్ళు నాకు అనిపించింది, అంటే మనం చేసే విధానంలో ఎర్త్ వామ్స్ బాగానే వస్తున్నాయని అనిపించింది. సరే, ఇది మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ కిచెన్ వేస్ట్ చేసిన బిన్లలో కూడా ఇట్లా కిచెన్ వేస్ట్ చేసుకుని కంపోజ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది రన్నింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే నేను ఇట్లా మల్చింగ్ లెక్క పెట్టేసిన. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కిచెన్ వేస్టే, మీరు గమనించవచ్చు. మేము కూరగాయల మార్కెట్ నుంచి సేకరించిన ఇంకా కొంత ఇట్లా ప్లాస్టిక్ వేస్ట్ ఉంది, అంతా కలెక్ట్ చేయాలి. ఆ బిన్స్ అన్ని మనం కలెక్ట్ చేసినాం. అయితే కంపోజ్ చేయాలంటే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఏంటి అంటే కిచెన్ వేస్ట్ తీసుకోండి. కిచెన్ వేస్ట్ తీసుకున్న మన గార్డెన్లో ఏమైనా గార్డెన్ వేస్ట్ వస్తే కూడా తీసుకోండి ఫ్రెండ్స్. గార్డెన్ వేస్ట్ని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్గా మనం పాత సాయిల్ కూడా వాడుకోవచ్చు. అయితే నేను ఆలోచించింది ఏంటంటే ఆ చిన్న బిన్స్ అన్నీ మనం ఏం చేసామంటే అప్పట్లో చామంతి మొక్కలు లేకపోతే మిర్చి మొక్కలు అన్నీ పెట్టేసిన ఆ బిళ్ళల్లో మిర్చి మొక్కలు అన్నీ పెట్టేస్తే ఏమైందంటే మనకు క్రాప్ అయిపోయాక తీసేసి పక్కన పెట్టేసిన. సమ్మర్లో మొక్కలు పెట్టడం ఇష్టం లేక పక్కన పెట్టేసిన. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏం చేయాలనుకుంటున్నా అంటే ఆ బిన్స్ అన్ని కంపోస్ట్ కిచెన్ వేస్ట్ ఫిలప్ చేసేసి పక్కన పెట్టేస్తా. ఒక 60 days వెయిట్ చేస్తా ఫ్రెండ్స్. 60 days వెయిట్ చేసి మీకు తర్వాత అయినా మధ్యలో చూపించుకుంటూ వస్తా. ఇక్కడ మనం కార్డ్బోర్డ్ పీసులు తీసుకున్నాం ప్లస్ ఇప్పుడు లేయర్ బై లేయర్ నింపాల్సి వస్తుంది. మన ఓల్డ్ సాయిల్ తీసుకున్నాం. ఇదంతా కిచెన్ వేస్ట్. ఇదంతా మీకు పూగోపి, ఇక్కడ టమాటాలు, ఇక్కడ పూగోపి ఉంది, ఇక్కడ మనకు అలచంతలు ఉన్నాయి, ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇట్లా అన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఏది కూడా మనం విడిచిపెట్టలేదు. ఇక్కడ కూడా మనకు అన్ని రకాల వేస్ట్, కూరగాయల వేస్ట్ ఉంది. ఇదంతా తీసేసుకుని ఫిలప్ చేసేసిన తర్వాత మొత్తం బిన్స్ ఫిలప్ చేసిన తర్వాత మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ముందరికి వస్తా అని చెప్పిన కదా, ఇదేంటో మన కంపోస్ట్ టాపిక్. ఈ కంపోజ్ చేసుకోవడం ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. చలికాలం కంటే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. వర్షాకాలం పురుగులు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షానికి ఊకే తడుస్తూ ఉంటుంది కదా. అయితే మనం సమ్మర్లో కంపోజ్ చేసుకోవడం ద్వారా మనకి ఈజీగా కంపోస్ట్గా మారిపోతుంది. రైట్, ఇప్పుడైతే చేస్తా ఫ్రెండ్స్. ప్రతి బిన్నుకు హోల్ ఉండాలి ఫ్రెండ్స్, చూసుకోండి. ఇక్కడ నేను హోల్ పెట్టేసిన. ప్రతి బిన్నుకు హోల్ ఉండాలి కంపల్సరీ కంపోజ్ చేయాలని కూడా. ఎక్స్ట్రా హోల్స్ ఉన్నా పర్లేదు కంపోజ్ చేయాలంటే. చూడండి ఫ్రెండ్స్, మనం అది కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్లాస్టిక్ కవర్స్ వేస్తారు. మనం చూడండి ఇట్లా మనం సపరేట్ చేసేసుకున్నాం అన్ని ప్లాస్టిక్ కవర్లు కానీ ఇట్లా సంచులు కానీ అన్నీ కలెక్ట్ చేసేసి మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఫ్రెండ్స్ ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇలా చూడండి, ఇంకా కూడా ప్లాస్టిక్ కప్పులు, ఇవన్నీ కప్సులు, ఇట్లా కవర్స్ ఏది ఉన్నా మనం వేరేసుకోవాలి. అయితే వాస్తవానికి ఇట్లా డైరెక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే కంపోస్ట్ అనేది ఈజీగా జరగదు. ఇట్లాంటి ఉన్నాయి అన్నీ చిన్న ముక్కలుగా విరిచేసుకోవాలి. దోసకాయలు కానీ క్యారెట్ కానీ ఏదైనా సరే, ఏ ముక్క అయినా సరే చిన్నగా మనం చేసేసుకుంటే తొందరగా మారిపోతుంది. సరే, నాకు అంత అవసరం లేదు, ఎందుకనంటే నేను దీన్ని పక్కన పెట్టేద్దాం అనుకుంటాను. అయితే నెక్స్ట్ సీజన్ కోసం నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఇట్లా కంప్లీట్గా మనం దీన్నే వాడుకోవచ్చు. అయితే మీకు ఇప్పుడు లేయర్గా నేను ఎట్లా నింపుతానో చూపిస్తా. అయితే దీనికి హోల్ పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్, డ్యామేజ్ అయిన బిన్ అది. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ గార్డెన్ వేస్ట్ వాడుకుంటున్నాం. అయితే గార్డెన్ వేస్ట్ వాడుకోవడం ద్వారా ఏమవుతుందంటే హోల్ అనేది మూసుకపోతుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు నేను ఈ బిన్లో ఉన్నదంతా మనం ఒక సగం డంప్ చేసేసుకోవచ్చు. సగం డంప్ చేసేసి దీనిలో మట్టేద్దాం, మీకు అది చూపిస్తా. ఇక్కడ మనం కార్డ్బోర్డ్ పీసులు కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. కాటన్ పీసులు ఉంటాయి కదా, కాటన్లు, దీన్ని ముక్కలు చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు. అయితే నేను కిచెన్ వేస్ట్ ఇట్లా ముడుతున్నా అని మీరు అనుకోవచ్చు. మీకు వీలైతే ముట్టండి, లేదంటే గ్లౌజులు వేసుకోండి, చేతులకు గ్లౌజులు వేసుకొని కూడా చేయొచ్చు. మనకి ఈజీగా కంపోస్ట్ కావాలంటే చిన్న ముక్కలుగా ఉండాలి ఫ్రెండ్స్. చిన్న ముక్కలు అయితే ఈజీగా కంపోస్ట్గా మారిపోతాయి. నేను అందుకే ఇవి విరిసేస్తున్నా.
మీరు కూడా మీ ఇష్టం, మీరు విరిచేసుకోవచ్చు. మీకు ఎట్లయితే అట్లా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, కంపల్సరీ 2 monthsలో అయితే కంపోస్ట్గా మారిపోతుంది. తర్వాత మీకు అన్నీ చూపిస్తాను నేను. వేసినాం ఫ్రెండ్స్. ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం మట్టి పోసుకోవాలి, బాగా అవసరం లేదు. చూడండి మీద మీద అంటే ఇది కవర్ అయినట్టు. ఇట్లా మొత్తం విరిచేసుకోవడం బెటరు. నాకైతే అందుబాటులో ఉన్న విరిచేస్తాను. ఇవన్నీ అలానే ఫిల్అప్ చేసిన ఫ్రెండ్స్. ఇవన్నీ కిచెన్ వేస్ట్ అన్నీ అలానే ఫిల్అప్ చేసిన. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ వేస్తా. ఇక్కడ మనం కొన్ని కార్డ్బోర్డ్ పీసులు కూడా వేస్తున్నా, చూడండి. మీరు అన్నిట్లలో వేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. అంటే తడి వేస్ట్ పొడి వేస్ట్ కోసం బ్యాలెన్సింగ్ కోసం అంటే కార్డ్బోర్డ్ పీసులు వేయడం ద్వారా ఎర్త్ వామ్స్ తయారవుతాయి ఫ్రెండ్స్. అదొకటి గమనించుకోండి. బాగా కష్టం ఉంది ఫ్రెండ్స్, ఏమో కానీ. ఫ్రెండ్స్ ఇవన్నీ అదే విధానంలో ఫిల్అప్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టినా కదా, లాస్ట్ లేయర్ మీకోసం చూపిద్దామని ఉంచిన. ఇగో ఇట్లా మళ్ళీ మీద లేయర్ మాత్రం మట్టి వేసుకోండి. మట్టి వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే స్మెల్ రాదు. మన కిచెన్ వేస్ట్ కనబడ్డదంటే ఫ్రెండ్స్ కంపల్సరీ పురుగులు తయారైతే గుర్తుంచుకోండి. ఈ కిచెన్ వేస్ట్ కనబడకుండా మట్టి అయితే వేసేసుకోవాలి. నేను ఇప్పుడు అన్నిట్లలో మట్టి వేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మనం మట్టి వాడుకోవాలంటే ఓల్డ్ సాయిల్ వాడుకోవాలి కంపల్సరీ. మన దగ్గర ఏ సాయిల్ ఉంటే ఆ సాయిల్ వాడుకోవచ్చు. మన దగ్గర పాత సాయిల్ అంతా పక్కన పెట్టి ఉన్నది కదా, అంతా వాడుకుంటున్నా. అయితే ఇప్పుడు ఇవన్నీ నింపేస్తా ఫ్రెండ్స్. ఇది కవర్ అయ్యేటట్టు మట్టి వేయకపోతే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ వాసన వస్తుంది, గుర్తుంచుకోండి. మనం కంపల్సరీ ఇక్కడ కిచెన్ వేస్ట్ మీద వేసినప్పుడు కంపల్సరీ స్మెల్ వస్తుంది, జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇదన్నీ టమాటాలు వేసిన ఈ బిన్లో కూడా మనం అన్నీ వేస్ట్ వేసినాం, గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతా వేసినాం. అయితే మనం గార్డెన్ వేస్ట్ కూడా వాడుకోవచ్చు. ఇట్లా నేను డ్యామేజ్ ఎందుకు చేస్తున్నా అంటే చూడండి, టాపీ బట్టి డ్యామేజ్ చేస్తున్నా. మీకు చెప్పిన ఇంతకుముందే అదే పాయింట్ మళ్ళీ చెప్తున్నా రిపీటెడ్గా. చూసుకోండి, ఇట్లాంటి ప్లాస్టిక్ వేస్ట్ తీసేయండి. అయితే నేను ఇప్పుడు మీకు ఇది కవర్ అయ్యేటట్టు మొత్తం మట్టిలో వేసేస్తా, అన్ని మట్టి వేస్తా. అయితే ఈ బిన్స్ అన్నిటిని నేను ఏం చేస్తా అంటే ఫ్రెండ్స్ నేను మల్చింగ్ లెక్క పెట్టేస్తా. అక్కడొకటి లేకపోతే వీలైతే ఒక 2-3 బకెట్స్ ఒకటే దగ్గర పెట్టేసి కింద లక్ష్మణ్ రేఖ రాసుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీ అది గుర్తుంచుకోండి. చీమలు వస్తాయి ఫ్రెండ్స్. చీమలు ఎందుకంటే చల్లదనానికి ఇష్టపడతాయి. మనం ఇవి పెట్టేవాడికి వారికి ఏమవుతాయంటే చీమలన్నీ వస్తాయి. మన ఇవన్నీ ఈ బిన్స్ అన్నీ మనం మీకు గమనించండి. నాకు మొక్కలు మా పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్టాండ్లు చూడండి, అక్కడ ఇవన్నీ మనం వాడుకున్న స్టాండ్లే. ఇప్పుడు ఏమైందంటే ఈ బిన్స్ అన్ని తీసి పక్కన పెట్టినాం కాబట్టి ఆ స్టాండ్లన్నీ కాలేని పక్కన పెట్టేసిన నేను. అందుకే ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. చాలా కష్టమైంది ఫ్రెండ్స్. కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేయడం ఒక ఎత్తు. కలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా లేయర్లుగా మనం ఒకటే రోజు ఇదంతా పని చేయాలంటే మనం అలసిపోతాం. ఎందుకంటే ఇంతమంది రోజులు రెస్ట్ తీసుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ బిన్స్ అన్ని షిఫ్ట్ చేసేస్తా. వీలైతే కొంచెం మట్టి వేసేసుకుంటే చేస్తా. ఎందుకంటే నాకు ఇక్కడ మీకు చూపెట్టాలన్న కాన్సెప్ట్ వేరే ఉంది, మట్టి అనేది అక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ వేరే కాడ తీసుకెళ్ళాలి. నేను ఆలోచించింది ఏంటంటే ఏ బిన్ అయితే తీసుకుపోతున్నా ఆ బిన్ ఆ మట్టిని వేసేసుకొని ఇక్కడ ఉంది మట్టి వేస్ట్ అంతా మట్టి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం కదా నిన్న మొన్న. ఆ మట్టిని అంతా మనం ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటే వీటిలో ఎత్తేసుకుంటే మనం షిఫ్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా, బై బై.